సార్ మళ్ళీ మొదలెట్టి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మా వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే అమ్మా. కరెంట్ సిరీస్, కరెంట్ స్టంట్ కూడా కంప్లీట్ చేస్తాను ఈరోజు. రెండు కంప్లీట్ అయితే ప్రాక్టికల్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి, దాని అనాలిసిస్ చూద్దాము. ఓకే, ఇప్పుడు వీడియో లెక్చర్ పెడతానండి, బోర్డు అవైలబుల్ లేక.
మాకు కనిపిస్తుందా? బోర్డు కనిపిస్తుంది అందరికి? ఎస్ సార్. మా బోర్డు కనిపిస్తుంది అందరికి? ఎస్ సార్. ఓకే అమ్మా, ఒకసారి చూడండి. ఇప్పుడు కరెంట్ సిరీస్ చూద్దాము. కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. కరెంట్ సిరీస్ feedback amplifiers. Current series feedback amplifiers. Okay, so మనకి ఇక్కడ మీనింగ్ ఏం చెప్పుకున్నాం? సిరీస్ రెండు కూడా అంటే ఏంటి? ఇది అవుట్పుట్ సైడ్, ఇది ఇన్పుట్ సైడ్. అంటే ఇన్పుట్ లోని మనకి సిరీస్ తీసుకుంటాం, అవుట్పుట్ లో కూడా సిరీస్ తీసుకుంటాం మనం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? యాంప్లిఫైర్ సెకండ్ వన్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే కన్సిడర్ చేస్తున్నాం, ట్రాన్స్ కండక్టెన్స్ కన్సిడర్ చేస్తున్నాం. G sub x sub equal to I naught by VI, I naught by VI తీసుకుంటాం. ఓకే, ఇన్పుట్ సైడ్ వచ్చేసరికి మనం ఇక్కడ మనం VS ఓకే, ఇక్కడ ట్రాన్స్ కండక్టెన్స్ తీసుకుంటాం మనం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ద ఇన్పుట్ కరెంట్, దిస్ ఇస్ ద ఇన్పుట్ వోల్టేజ్, దిస్ ఇస్ Vf equal to beta into V naught, beta into V naught. This is the I naught equal to Em into Va. This is Rm, this is I naught. Okay na, this is the current series amplifier. Okay, దీన్ని ఒకసారి డెఫినిషన్ చూద్దాము. If the current is sampled and the mixing is in series with the input, then the type of feedback is called current series feedback amplifier అని చెప్పుకుంటాం. ఓకే, దీనికి ఇంటర్నల్ సర్క్యూట్ ఆల్రెడీ మీకు పీడిఎఫ్ ఇచ్చాను ఒకసారి. దాని నుంచి మనకి ఎలా సర్క్యూట్ డ్రా చేస్తామంటే చూడండి. ఈ యొక్క ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది see like this. RS current source, R0, RL, Vm into Va, Ri, Vs plus IF, Ri. Feedback network ఇస్తాము. So this is the feedback equivalent circuit diagram అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం గెయిన్, ఇన్పుట్ ఇంపెడెన్స్, అవుట్పుట్ ఇంపెడెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇన్పుట్ ఇంపెడెన్స్, అవుట్పుట్ ఇంపెడెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. బోర్డు కనిపిస్తుంది అందరికి? ఓకే, చూడండి. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ కండక్టెన్స్ without feedback G suffix m equal to I naught by Vi, అదే with feedback trans conductance with feedback equal to G suffix m equal to mf equal to ఏమని రాసుకోవచ్చు? I naught by Vs అని రాసుకోవచ్చు. ఇది మన ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ మనం ఫార్ములా Vi equal to
Vs minus Vf, where Vs equal to Vi plus Vf. Vf equal మన ఫార్ములా తెలుసు బీటా ఇంటూ V నాట్. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది బీటా ఇంటూ ఇక్కడ మనం కరెంట్ సోర్స్ తీసుకుంటాం బీటా ఇంటూ Vi ప్లస్ బీటా ఇంటూ ఓకేనా I naught equal to I naught సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే Vi ప్లస్ బీటా ఇంటూ I naught ప్లస్ మనం ఆల్రెడీ Gm ఇంటూ Vi సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేయగా మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు ఏమవుతుంది సో ఇక్కడ Va కామన్ తీయండి ఇక్కడ Va కామన్ చేస్తే 1 ప్లస్ బీటా ఇంటూ Gm ఓకే 1 ప్లస్ బీటా ఇంటూ Gm తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది Vs బై Vi is equal to 1 plus beta into Gm తీసుకుంటాం. ఇప్పుడు Vi by Vs కావాలి Vi by Vs equal to 1 by 1 plus beta into Gm తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి మన ఫార్ములా మనకి ఇచ్చిన ఫార్ములా మనం ఫైండ్ చేయాలి I naught by Vs ఫైండ్ చేయాలి. మనకి ఇక్కడ I naught ఏంటి ఏమని రాసుకోవచ్చు I naught by Vi into Vi by Is కింద రాసుకోవచ్చు Vs కింద రాసుకోవచ్చు. ఓకే దిస్ ఇస్ క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది I naught ఆల్రెడీ మనకు తెలుసు ఎంత Gm into I naught by Vi అంటే సారీ I naught by Vi into Vi by Vs. I naught by Vi అంటే Gm into 1 by 1 plus beta into G suffix m. So finally గా G suffix mf equal to Gm by 1 plus beta into Gm అని తీసుకుంటాం. This is the trans conductance of the amplifier. Okay na? Trans conductance of the amplifier. Okay na? So this is the trans conductance of the amplifier. Next input impedance. మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటేనే క్లియర్ గా అర్థమవుతుంది. సర్క్యూట్ డయాగ్రామ్ మనకి ఏం అర్థం కాదు. సర్క్యూట్ డయాగ్రామ్ పక్కన ఉండాలి. ఓకేనా ఇన్పుట్ ఇంపెడెన్స్ చూద్దాం. ఇన్పుట్ ఇంపెడెన్స్ వస్తే మనం ఏం తీసుకుంటాము ఇన్పుట్ ఇంపెడెన్స్ విత్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్ ఇంపెడెన్స్ without feedback Ri equal to Vi by Ia. అదే ఇన్పుట్ ఇంపెడెన్స్ విత్ ఫీడ్బ్యాక్ Ri equal to Vi by Vs by If తీసుకుంటాం. సేమ్ ఫార్ములా ఉంది Vi equal to Vs minus Vf Vs equal to Vi plus Vf తీసుకుంటాము. Vf ప్లస్ మనం ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఏంటి బీటా ఇంటూ V నాట్ సబ్మిట్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే Vi ప్లస్ బీటా ఇంటూ I నాట్ తీసుకుంటాము. సో Vi ప్లస్ బీటా ఇంటూ Gm ఇంటూ Vi. సో మనం Vi కామన్ తీస్తే 1 ప్లస్ బీటా ఇంటూ Gm. ఓకే 1 ప్లస్ బీటా ఇంటూ Gm వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం Vs by Vi equal to 1 plus beta into Gm. So Vi by Vs equal to ఏమవుతుంది 1 by 1 plus beta into G suffix m. ఓకేనా ఇప్పుడు Vi by Ia ఫైండ్ చేయాలి. Vi by Ia ఫైండ్ చేసుకోవాలి. Vi by V naught into Vs into Vs by Ia. ఇప్పుడు ఫైండ్ చేసుకోవాలి 1 by 1 plus beta into Gm into Rif. ఇప్పుడు ఏమవుతుంది Ri equal to ఇక్కడ Vi by Ri equal to Ri. Vi by Ia equal to Ri. So Ri equal to Rif by 1 plus beta into G suffix m. 1 plus beta into G suffix m. ఇప్పుడు Rif కావాలి మనకి. Rif ఏమవుతుంది అప్పుడు మనకి చూడండి ఇక్కడ Rif equal to Rif equal to Ri into Rif equal to Ri into 1 plus beta into trans conductance. 1 plus beta into trans conductance. This is the input impedance. ఓకేనా అలాగే అవుట్పుట్ ఇంపెడెన్స్ కూడా మనం ఫైనల్ చేస్తాం. అవుట్పుట్ ఇంపెడెన్స్ ఏమొస్తుందంటే అవుట్పుట్ ఇంపెడెన్స్ ఈక్వల్ టు R0 into 1 plus beta into Gm వస్తుంది. సో అవుట్పుట్ ఇంపెడెన్స్ సర్క్యూట్ ని బేస్ చేసుకుని మనం ఫార్ములా రాయాలి. డోంట్ బై హార్ట్ చేయొద్దు అసలు. ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. ఇవన్నీ కూడా థియరిటికల్ సర్క్యూట్స్.
మళ్ళీ ప్రాక్టికల్ సర్క్యూట్ కి సెపరేట్ గా అనాలిసిస్ చేయాలి మనం. ప్రాక్టికల్ సర్క్యూట్ కి హైబ్రిడ్ పారామీటర్ ఈక్వల్ చూసి మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, అనాలిసిస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ నెక్స్ట్ క్లాస్ మీరు వచ్చేసరికి ప్రిపేర్ అయినమ్మా. రోల్ నెంబర్ ఎవరినో అడిగితే వాళ్ళు పీపీటీ స్లైడ్స్ పీపీటీ షేర్ చేయాలి. ఓకేనా, మీకు ఇంతకుముందు నేను బుక్ లో అయితే కాపీ చేసి రాస్తాను. సో మీరు కూడా అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ప్రిపేర్ అయ్యి ఉన్నాను. నేను పర్టికులర్ పర్సన్ కంటూ మెన్షన్ చేయను. రోల్ నెంబర్ ఎవరిని పిలిస్తే వాళ్ళు టాపిక్ ఇచ్చేలా ఉండాలి. సో దీంతో మనకి యూనిట్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇంకొక 2 days లో ఇంకా 2 days పడుతుంది, 2 or 3 days పడుతుంది. అంటే సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయిస్తాను. సమ్స్ కి డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ సమ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా మనం థియరిటికల్ గా డిస్కస్ చేసాం. ఓకేనమ్మా, ఒక్కసారి ఈ రోజు ఆల్రెడీ మీకు మెటీరియల్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. సో ఒకసారి రిఫర్ చేయండి. మీరు ఒక నోట్బుక్ తీసుకొని ఎప్పటికప్పుడు అనాలిసిస్ ప్రాక్టీస్ చేస్తానా మీకు రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తాను, మీకు అలవాటు అవుతుంది. లేదా అర్థం కాదు, డైరెక్ట్ గా ఓన్లీ పీడిఎఫ్ తీసుకొని చదువుకుంటూ పోతే అలాగే ఏమో అర్థం కాదు. జస్ట్ అనాలిసిస్ చేయండి. పేపర్ పెన్ తీసుకొని ఇది ఎలా వచ్చింది, ఇన్పుట్ అవుట్పుట్ ఎలా అవుతుంది, ఇది ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేయండి. ఓకేనా, అలాగే ఇప్పుడు కరెంట్ షంట్ అనుకోండి. కరెంట్ షంట్ ఏం చేస్తున్నాము, ఓకే, ఇన్పుట్ లో ప్యారలల్ కనెక్షన్, అవుట్పుట్ లో కరెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, కరెంట్ షంట్ వచ్చేసరికి కరెంట్ షంట్ కూడా జస్ట్ మీకు ఐడియా లిటిల్ బిట్ ఐడియా ఇచ్చేస్తాను. కరెంట్ షంట్ కరెంట్ షంట్ కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఓకే, ఇక్కడ మీనింగ్ ఏంటి, ప్యారలల్ సిరీస్. ఓకేనా, కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఎలా ఇచ్చుకున్నట్టు మనది యాంప్లిఫైర్ ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇక్కడ రెండింటిని ప్యారలల్ కనెక్ట్ చేసాము. feedback network. Okay na, ఇది I suffix. current by input current. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే చూడండి, దీంట్లో కూడా ఇన్పుట్ అవుట్పుట్ కరెంట్ గెయిన్ ఒకటి, కరెంట్ గెయిన్ ఫైండ్ చేస్తాము, కరెంట్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ ఫైండ్ చేస్తాము. నెక్స్ట్ పారామీటర్ ఇన్పుట్ ఇంపెడెన్స్ Ri, అవుట్పుట్ ఇంపెడెన్స్ R0. ఓకే, అవుట్పుట్ ఇంపెడెన్స్ అంటే మీనింగ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇక్కడ మనకి చూడండి, మీకు అనాలిసిస్ చూడడం సర్క్యూట్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే కరెంట్ గెయిన్ ఏంటంటే వితౌట్ ఫీడ్బ్యాక్ AI ఈక్వల్ టు I0 బై IA తీసుకుంటాం. అదే AIF ఈక్వల్ టు I0 బై సోర్స్ కరెంట్ తీసుకుంటాం. I0 బై సోర్స్ కరెంట్ తీసుకుంటాం. ఇక్కడ సోర్స్ కరెంట్ తీసుకుంటాం, I0 బై IS తీసుకుంటాం. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనకి కరెంట్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి Ri ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్, అలాగే Ri విత్ ఫీడ్బ్యాక్ ఈక్వల్ టు Vi బై IS తీసుకుంటాము. Vi బై IS అనేది తీసుకుంటాము. ఓకేనా, నెక్స్ట్ RO అవుట్పుట్ రెసిస్టెన్స్ ఇక్కడికి వచ్చేసరికి కూడా అంతే. ఓకేనా, మనకి R0 ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ R0 ఇంటూ 1 ప్లస్ బీటా ఇంటూ కరెంట్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది అనాలిసిస్ ఒకసారి చూడండి అమ్మా మీరు. సో ఈ 4 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. 4 కూడా ఒక్కొక్కటి ఒక్కో సెట్ నెంబర్లు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వోల్టేజ్ సిరీస్ యాంప్లిఫైర్, వోల్టేజ్ షంట్ యాంప్లిఫైర్, కరెంట్ సిరీస్ యాంప్లిఫైర్, కరెంట్ షంట్ యాంప్లిఫైర్. ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, వోల్టేజ్ సిరీస్
voltage shunt, current series, current shunt. Voltage series, voltage shunt, current series, current shunt, current shunt. ఓకే అమ్మ ఈ టాపిక్ నేను ఎందుకంటే కంప్లీట్ చేసి చెప్పేశాను, కన్ఫ్యూజన్ గా ఉంటుంది మీకు సెమినార్స్ ఇస్తాను, అందుకే మీకు నెక్స్ట్ యూనిట్ సెమినార్స్ ఇస్తాను. ఆసిలేటర్స్ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఆసిలేటర్స్ సెమినార్స్ ఇద్దరు. ఓకేనా, వోల్టేజ్ సిరీస్ లో మనం ఏం చెప్పుకున్నాం, సిరీస్ ప్యారలల్, ప్యారలల్ ప్యారలల్, సిరీస్ సిరీస్, ప్యారలల్ సిరీస్. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ సిరీస్ కనెక్షన్, అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ ప్యారలల్ కనెక్షన్. ఇక్కడ అవుట్పుట్ కరెంట్ సిరీస్ వచ్చేసి, ఇన్పుట్ వచ్చేసి సిరీస్ కనెక్షన్. ఇక్కడ అవుట్పుట్ కరెంట్ కనెక్షన్, ఇన్పుట్ కనెక్షన్ వచ్చేసి షంట్ కనెక్షన్ తీసుకుంటాం. ఈ రెండింటిలో కూడా కరెంట్ గెయిన్ తీసుకుంటాం, ఈ రెండింటిలో వోల్టేజ్ గెయిన్ తీసుకుంటాము. ఓకేనా, సో ఇందాక రామరాజ్ డౌట్ కూడా సార్ మీకు ఇక్కడ ప్యారలల్ ఎందుకు కనెక్ట్ చేశారు అంటే, ఇక్కడ చూడండి కరెంట్ సోర్స్ ఎప్పుడు కూడా రెసిస్టర్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాము. ఓకేనా, అదే వోల్టేజ్ సోర్స్ ఉందనుకోండి, దీనికి రెసిస్టర్ ని సిరీస్ గా కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే సపోజ్ ఇది కనెక్ట్ చేయకుండా మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనుకోండి, ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, జీరో అయిపోతుంది అనమాట. అందుకని వచ్చిన వోల్టేజ్, అందుకని మనం ఇక్కడ సిరీస్ లో కనెక్ట్ చేస్తాము, ప్యారలల్ లో కనెక్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది డిఫరెంట్ ఫీడ్బ్యాక్ టోపాలజీస్. వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్, కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్, కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, సిరీస్ కరెంట్ ఇస్తే ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, కరెంట్ ఇన్పుట్ ప్యారలల్ ఇస్తే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ఈ రెండు కాన్సెప్ట్ అనేది మెయిన్ పాయింట్, ఈ రెండు పాయింట్స్ మీద ఉంటుంది. ఓకే, మీరు కనెక్షన్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇన్పుట్ ఎలా ఇస్తాము, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇన్పుట్ యాంప్లిఫైయర్ కి ఎలా ఇస్తున్నాము, అలాగే దీని అవుట్పుట్ యాంప్లిఫైయర్ కి ఎలా తీసుకున్నాం అనేది మనం రెండు పాయింట్లు రాయాలి. ఓకేనా, ఓకే మీకు ఇచ్చిన మెటీరియల్ సరిపోతుంది. నేను అడిషనల్ మెటీరియల్ కూడా ఒకసారి పాసిబుల్ ఉంటే ఫార్వర్డ్ చేస్తాను, యూ కెన్ ప్రిపేర్ దట్ వన్. ఓకేనా, అటెండెన్స్ ఇవ్వండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఆల్. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. అటెండెన్స్ చెప్పండి, తీసుకో రామరాజ్, అటెండెన్స్ తీసుకో. ఎస్ సార్, తీసుకున్నాను సార్. రెగ్యులర్స్ 10, 11, 12, 13, 16, 20, 23. Absentees. L is 1, 4, 6, 7, 10, 12, 14, 19, 21,